కుంభరాశి వారికి సప్తమ స్థానంలో రవి బుధుడు కేతువు, అష్టమ స్థానంలో కుజుడు, ఆరింట శుక్రుడు, పంచమ స్థానంలో గురువు, ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో శనేశ్చర గ్రహ సంచారము. ప్రధానంగా ప్రత్యేకంగా వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు లేదా రాహు మహర్దశ కేతు మహర్దశ నడుస్తున్న వారు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఏ నిర్ణయమైనా ఏ వ్యవహారమైనా చక్కదిద్దే ముందర ప్రవేశపెట్టే ముందర 1కి 10 సార్లు ఆలోచించుకొని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చెయ్యండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కానీ ఇందులో పురోగతి కాస్తంత ఆలస్యమయ్యే విధంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్న వారికి, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలలో మంచి ప్రజాదరణ, ఆదాయాన్ని పొందగలుగుతారు. క్యాటరింగ్ వ్యాపారాలలో ఉన్న వారికి, ఈవెంట్ డెకరేషన్ మేనేజ్మెంట్ విభాగాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సంస్థల్లో పనిచేసే వారికి కూడా మంచి పురోగతిని పొందగలుగుతారు. బోనస్లను, ఇంక్రిమెంట్లను పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో కాస్తంత అశ్రద్ధ, నిర్లక్ష్యం కారణం చేత అపశృతులు మీ ద్వారా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. స్నేహితుల పరిచయాలు, అయిన వాళ్ళ పరిచయాలు మరింతగా పెరుగుతాయి. కొంతమంది మీద మంచి అభిప్రాయాన్ని పెంచుకునే దిశలో ఇవి పరిణమిస్తాయి. సంతానానికి సంబంధించిన విషయాలలో మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ చేయటం కానీ లేదా వినటం కానీ చెయ్యండి. తద్వారా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో మంచి మార్పులు అనేవి ఏర్పడతాయి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో ఎరుపు రంగు బొత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.